హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాయి అనుకుంటున్నాను. అండ్ నేను చాలా బాగున్నాము. అండ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన మా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది వచ్చేసి మా యానివర్సరీ వ్లాగ్. అండ్ చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను శశాంక్కి. అది ఏంటంటే కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ సమ్ డెకరేషన్ కూడా ప్లాన్ చేశాను. సో కేక్ ఈజీగా ఎలా చేసుకోవాలి అనే రెసిపీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ వచ్చేసి కేక్ ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ 2 cups మైదా అండ్ 1 cup షుగర్ అండ్ 4 eggs తీసుకున్నాము. అండ్ టూ ప్యాకెట్స్ వచ్చేసి బటర్ అండ్ కోకో పౌడర్ అండ్ ఇక్కడ వెనిలా ఎసెన్స్ అండ్ బేకింగ్ సోడా. సో ఫస్ట్ వచ్చేసి మనం మైదాని బౌల్లో వేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ షుగర్ పౌడర్ 1 cup షుగర్ తీసుకున్నాము. అది పౌడర్ చేస్తే మనకి 2 cups వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1.5 tablespoon బేకింగ్ సోడా వేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము 3 tablespoons వేసామన్నమాట కోకో పౌడర్. మనకి ఇష్టమైన కలర్ బట్టి మనం వేసుకోవచ్చు అనమాట. ఎంత కలర్ కావాలి అంత. ఫస్ట్ అయితే మనం మిక్స్ చేసి చూసుకోవాలి. సో మళ్ళీ డార్క్ వస్తే అసలు బాగోదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టూటీ ఫ్రూటీ ఇవన్నీ వేసాము. నట్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ మనకి ఇష్టమైనవి టాపింగ్స్ ఏవైనా వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసేసి మనం వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది కాబట్టి. అండ్ అన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని మనం నెక్స్ట్ వచ్చేసి మనము ఇది ఎగ్స్ తీసుకున్నాం కదా, ఎగ్స్ అండ్ బటర్ అవన్నీ వేసుకోవాలి. సో ఇలా కలుపుకొని మనకి కన్సిస్టెన్సీ ఎంత వస్తుందో చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ కలర్ కూడా మనం ఇక్కడే చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి తెలియదు కదా, మరీ డార్క్ వస్తే అస్సలు బాగోదు, బ్లాక్గా అయిపోతుంది అనమాట మనం బేక్ చేసిన తర్వాత. సో చూసుకొని వేసుకోవాలన్నమాట కోకో పౌడర్ కూడా. అండ్ బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే సమ్ లమ్స్ ఉంటాయి కదా, ఆ లమ్స్ అనేవి లేకుండా చూసుకోవాలి. అందుకే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. వన్ సైడ్ మిక్స్ చేసుకోవచ్చు, ఎలా అయినా మిక్స్ చేసి మీకు బాగా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ గ్రీస్ చేస్తున్నాం అనమాట. అది మనము బటర్ వేసుకొని అట్లా గ్రీస్ చేసుకోవాలి, ఎందుకంటే కింద మనకి ఏమీ అంటకుండా ఉండడానికి. సో ఈజీగా మనకి వచ్చేస్తుంది అనమాట బౌల్లోంచి. అండ్ ఇక్కడ చూస్తున్నా కదా, ఇది మొత్తం వేసేయాలన్నమాట దాంట్లో. అండ్ మనం మొత్తం బౌల్లో వేసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేయాలన్నమాట, ఎందుకంటే సమ్ ఎయిర్ బబుల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. అండ్ సో ఓవెన్లో పెట్టుకుంటున్నాము. అండ్ మన డిగ్రీస్ బట్టి మనం పెట్టుకోవాలన్నమాట. డిఫరెంట్ ఓవెన్స్ అలా డిగ్రీస్ ఉంటాయి కదా, వేరే వేరేగా అలా పెట్టుకోవాలి. సో ఇది బేక్ అయిన తర్వాత చూద్దాము. అండ్ ఇది వచ్చేసి బేక్ అయిపోయింది. అండ్ మనకి ఎలా బేక్ అయింది తెలుసుకోవాలంటే, అలా మనము టూత్ పిన్తో కానీ ఏమన్నా నైఫ్తో కానీ ఇలా చూసినప్పుడు మనకి ఏమి కూడా దానికి టచ్ అయి ఉండకూడదు. సో అలా ఉంటే మనకి ప్రిపేర్ అయిపోయినట్టే. లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ అండ్ జమ్స్తో కవర్ చేశాను కేక్ మొత్తం. అండ్ మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకొని క్రీమ్ లెక్క కూడా వేసుకోవచ్చు అనమాట కేక్ మీద. సో నేనైతే కేక్ ఇలా ప్రిపేర్ చేశాను. ఇక్కడ వచ్చేసేసి నేను డెకరేషన్ స్టార్ట్ చేశాను. వెనక చూస్తున్నారు కదా, అది వైట్ శారీ అనమాట. ఎందుకంటే మాకు వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఆ లైట్స్ పెట్టినప్పుడు మనకి మంచిగా ఎలివేట్ అవుతుంది అని చెప్పి నేను వైట్ బ్యాక్గ్రౌండ్ కోసం చూశాను చాలా. సో దొరకలేదు, అందుకని నేను వైట్ శారీతో మేనేజ్ చేసేసాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, 2 శారీస్ని మనం ఈక్వల్ లెంత్గా మెజర్ చేసుకొని అవి 2 టై చేయాలన్నమాట. నేను రబ్బర్ బ్యాండ్ యూజ్ చేశాను టై చేసుకోవడానికి. అండ్ అది మంచిగా మనకి స్టిఫ్గా టై అవ్వాలన్నమాట, ఎందుకంటే మనం టై చేస్తాం కదా పైకి వేరే దానికి, అలా టై చేసినప్పుడు మనకి ఊడిపోకుండా అలా చాలా టైట్గా ఉండాలన్నమాట. సో అందుకని నేను రబ్బర్ బ్యాండ్ యూజ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసేసి నేను దాన్ని టై చేస్తున్నాను. ఒక రోప్తో అయినా టై చేసుకోవచ్చు మనము. సో నాకు దొరికిందాక టై చేశాను. అండ్ ఇలా పైకి టై చేసుకొని మనకి ఈక్వల్ లెంత్గా చూసుకోవాలి, ఆ శారీస్ అనేవి ఈక్వల్ లెంత్ ఉన్నాయా లేవా, ఎందుకంటే ఇటు సైడ్ వచ్చేసేసి మనకి షార్ట్గా అటు లాంగ్గా వస్తాయి కాబట్టి మనం ఈక్వల్ లెంత్ మెజర్ ఉన్న శారీస్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసేసి నేను కుషన్ టైప్ బెడ్ తీసుకున్నాను అనమాట. ఆ బెడ్ని నేను అరేంజ్ చేశాను హైట్ రావడం కోసం. కింద కుషన్స్ అండ్ సమ్ బెడ్షీట్స్ అలా అవన్నీ వేసి నేను ట్రై చేశాను అనమాట. సో అండ్ ఇక్కడ వచ్చేసి నేను లైట్స్ అరేంజ్ చేస్తున్నాను. ఇంకా వైట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మనకి లైట్స్ అనేవి బాగా ఎలివేట్ అవుతాయి. సో నేను కలర్ఫుల్ లైట్స్ తీసుకున్నాను, అంటే రెయిన్బో లైట్స్ అనమాట, అన్ని కలర్స్ వస్తాయి.
సో ఇక్కడ వచ్చేసి నేను శారీకి పిన్ చేస్తున్నాను, ఎందుకంటే అవి అటు ఇటు జరగకుండా ఉండడానికి నేను పిన్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి కవర్ చేయడం కోసం నేను వైట్ బెడ్షీట్ అనేది వేసేసాను. అండ్ మనం పిన్ చేసుకోవాలి, ఎందుకంటే అవి అటు ఇటు జరగకుండా మనకి సేమ్ అండ్ ఈక్వల్ గ్యాప్ రాకుండా ఉండడానికి మనం వచ్చేసి దానికి పిన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి బెలూన్స్ అనేవి నేను బ్లో చేస్తున్నాను. అండ్ హార్ట్ షేప్ బెలూన్స్ అండ్ గోల్డెన్ కలర్ బెలూన్స్ తీసుకున్నాను. హార్ట్ షేప్ బెలూన్స్ అనేవి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి, సో అందుకని నేను హార్ట్ షేప్ అనేది తీసుకున్నాను. అండ్ గోల్డ్ కలర్ కూడా మనకి బాగా ఎలివేట్ అవుతాయి అన్నమాట, అందుకని. ఇక్కడ నేను బెలూన్స్కి డబుల్ టేప్ ఉన్న స్టిక్కర్ని స్టిక్ చేశాను, సో అందుకని ఈజీగా మనకి శారీకి అనేది స్టిక్ అయిపోతున్నాయి బెలూన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కుషన్స్ తీసుకున్నాను, అక్కడ ప్లేస్ చేశాను కదా కుషన్స్, అవి వచ్చేసి మాది వచ్చి ఫోటో ప్రింట్ ఉన్న కుషన్ ప్లేస్ చేశాను. అండ్ సమ్ కలర్ఫుల్ కుషన్స్ ఉంటాయి కదా, అండ్ హార్ట్ సింబల్ వచ్చేసి అది చాలా అట్రాక్ట్గా వచ్చింది, సో అందుకని హార్ట్ సింబల్ ఉన్న కుషన్ని ప్లేస్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను హ్యాపీ యానివర్సరీ బ్యానర్ అనేది స్టిక్ చేశాను అనమాట. సో అది స్టిక్ అవ్వలేదు, అందుకని నేను దానికి పిన్ పెట్టి అటాచ్ చేసేసాను. అండ్ బెలూన్స్ అన్నీ అరేంజ్ చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ టేబుల్ మీద ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి కదా ఇంట్లో, అవన్నీ ప్లేస్ చేశాను అనమాట, సో బాగా డెకరేటివ్ కనిపించడానికి. సో అండ్ ఇక్కడ వచ్చేసి రోజ్ పెటల్స్ అనేవి ఆ టేబుల్ చుట్టూ వేస్తే మనకి ఆ రెడ్నెస్ అనేది కనిపిస్తుంది ఎక్కువగా. అమ్మాయి డెకరేషన్ అంతా అయ్యే వరకు ఈ టైం పట్టింది, 45 minutes పట్టింది అనమాట డెకరేషన్ అవ్వడానికి. సో ఇంకా 15 minutes ఉంది 12 అవ్వడానికి. నేను మొత్తం రెడీ అయిపోయాను, తనని లేపాలన్నమాట. సో వెళ్ళాలి. అండ్ డెకరేషన్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. లైట్ ఆఫ్ చేస్తున్నా. డెకరేషన్ అంతా చాలా బాగా వచ్చింది. మీకు ఎలా నచ్చిందో చెప్పండి కామెంట్ బాక్స్లో. ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పండి, చేస్తాను నెక్స్ట్ టైం. అండ్ ఈ కేక్ కూడా రెడీ చేశాను. ఈ సర్ప్రైజ్ అంతా ఎలా ఉంటుందో తనకి నేను చూడాలన్నమాట, ఈ సర్ప్రైజ్ నచ్చుతుందో లేదో. అండ్ పడుకున్నాడు అనమాట, తను బాగా వర్క్ చేశాడు. ఇంకా 15 minutes ఉంది, సో తనని వెళ్ళి లేపాలన్నమాట ఇప్పుడు. అండ్ ఈ డెకరేషన్ అంతా కూడా 500 లోపల అయిపోయింది. బడ్జెట్ ఫ్రెండ్లీ డెకరేషన్ అనమాట. సో ఇంట్లో కొన్న ఏం లేదు, హ్యాపీ యానివర్సరీ బ్యానర్ అండ్ బెలూన్స్ మాత్రమే కొన్న, లైట్స్. దాంట్లోనే ఈ డెకరేషన్ అంతా ఇంత బ్యూటిఫుల్గా వచ్చింది. సో మీకు ఈ డెకరేషన్ నచ్చినట్టు అనుకుంటున్నాను. సో తనని వెళ్ళి లేపాలన్నమాట. సో లెట్స్ గో. సో ఇప్పుడు శశాంక్ని లేపాలి, వెళ్దాం పదండి. ఓయ్ ఓయ్ లే, లేవు లే, ఎంతసేపు పడుకుంటావు అట్లా? లేగా లే, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకోదా, నీకు సర్ప్రైజ్ ఉందిదా. అప్పుడెంత పడుకున్నావు అసలు? కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకోదా, అంతేరా, కళ్ళు మూసుకొనే ఉండు, కళ్ళు మూసుకొనే ఉండు. దా ఆగు, నేను మూస్తుంది. దా దా ముందుకి రా, ముందుకి రా.
ఏమో అట్లా చేసిన నాకు నచ్చినట్టు. ఎలా ఉంది చెప్పు. అరే చూసినావా కెమెరా? ఏదో అట్లా చేసినా, మరి కెమెరా వస్తుందో ఏమో తెలియదు, చూడాలి ఎడిటింగ్లా. ఎట్లుంది? నచ్చిందా? కేక్ చూసినావా? కేక్ మీద నీకు నచ్చిన హార్ట్ సింబల్స్ది నీకు తెలియకుండా. ఎలా ఉంది? ఎలా ఉంది డెకరేషన్? చాలా బాగుంది. ఇట్లా చెప్పు, ఎట్లా వచ్చింది? హ్యాపీ యానివర్సరీ. అవ్వా ఇంకా ఎంతసేపు ఉంది అనుకుంటున్నావు? ఇంకా 12 అయిపోయింది ఇప్పుడే. 1 minute ఉంది కదా ఇంకా. తలరం పెట్టుకుని నేను హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ బేబీ. ఎట్లా వచ్చింది డెకరేషన్? చాలా బాగుంది, చాలా బాగుంది. బాగా చేసినావు కదా. ఎలా ఉంది? సూపర్ ఉంది. ఎంత టైం పట్టింది? ఎప్పటి నుంచి చేసినావు? నాగానే ఉన్నా కదా అప్పుడు. నువ్వు ఎక్కడా బాబు, నీ కంప్యూటర్లో మునిగి ఉన్నావు నువ్వు. అసలు నువ్వు చూస్తున్నావా? ఇంట్లో ఉన్నట్టే లేవు నువ్వు అసలు. 12కి పెట్టుకున్నా అలారం. బాగుంది, చాలా బాగా చేసినావు. కెమెరా సెటప్ అబ్బో. కెమెరా నాకు వచ్చినట్టు చేసిన కెమెరా సెటప్. చెప్పొచ్చు, అడగొచ్చు కదా నన్ను. సర్ప్రైజా? నువ్వు అలసిపోయి అడుగుతున్నావు కదా. ఇంతసేపు ఫ్రెష్ అప్ అవుతావా? తీసుకొచ్చారా కదా. కూర్చో. ఏం వేసినావు కింద? తెలియదు నీకు, చూడాలి. సెటప్ ఓకే. ఎవరు లేరా మనం ఫోటో తీయడానికి? రికార్డ్ పెట్టినా? బాగానే పెట్టినావా? ఓకే. హ్యాపీ యానివర్సరీ బేబీ. లిటిల్ ఆర్ట్స్ నా ఇష్టం తెప్పించినావా? అయ్యి ఎవరు వేసారు? మమ్మీ నువ్వు వేసిరా? ఒక్కొక్క మీద పోతున్నావు. నేను దాటొచ్చింది కానీ ఏమో మరి అనుకున్నా కేక్ చేస్తావు అనుకున్నా. ఎందుకంటే ఇటువంటి కేక్ వస్తా కేక్ చేస్తున్నావు అనుకున్నా అని డెకరేషన్ వచ్చాయి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మొత్తం అంతా లైటింగ్ సెటప్ మొత్తం ఎంత చేసినావు? అంత ఎక్స్ప్లెయిన్ చేసినావా? అంత చేసుకుంటే చేసినావా? బెలూన్స్ అన్ని ఎవరో మమ్మీ నువ్వా? నేను ఒక్కదాన్నే. మొత్తం డెకరేషన్ సెటప్ మొత్తం నేనే. కేక్ నేను అత్తమ్మ చేసిన. బాగుంది. ఎట్టుంది? ఇది బాగుంది. కేక్ సూపర్ ఉంది. డెకరేషన్ ఓకే. అంటే ఎట్లా పడుకున్నావు అసలు? మర్చిపోయినావా? చెప్తాను 12 అని పడుకున్నా. చెప్తావు కదా. ఎప్పటి నుంచి చేస్తున్నా అనుకున్నావు అసలు? నేను 11 నుంచి చేస్తున్నా. 11 నుంచి చేస్తేనే ఇప్పటిదాకా అయింది. అప్పుడు అనుకున్నాను జస్ట్ టోటింగ్ అంతే, అనుకోలే. అట్లా వర్క్ చేసుకుని పడుకుని నిద్రపోయినావు తెలుసా. ఇక్కడ సౌండ్ చూసా అని చూసిన. బెలూన్స్ అన్ని బయట 2 times. అది కూడా వినిపించలేదా నీకు? డాన్సింగ్ చూడు. టెంట్ చిన్నప్పుడు ఎప్పుడో అనుకున్నట్లా. చిన్నప్పుడు ఎప్పుడో. నైస్
ఓకే ఓకే హాయ్ ఆల్ సబ్స్క్రైబర్స్, ఇవాళ మా యానివర్సరీ. మా వైఫ్ మంచి సర్ప్రైజ్ చేసింది. మీకు నచ్చితే డెకరేషన్ కింద కామెంట్ చేయండి, నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి ఏదో ఒకటి. ఓకే, ఇంకో చెప్దాం అనుకున్నా. యానివర్సరీ రోజు మాకు లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముందు ఇంకా మంచి బ్లాగ్స్ చేస్తాం, మీ సపోర్ట్ ఉంటే. అండ్ అంతే, ఇంకేమన్నా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఎటు పోదాం రేపు? చెప్పాలి. నా సర్ప్రైజ్ అయిపోయింది, నీ సర్ప్రైజ్ ఎక్కడ ఉంది? నా సర్ప్రైజ్ రేపు చూపిస్తా. చెప్పు ఎక్కడికి? రేపు నా సర్ప్రైజ్, ఇప్పుడు ఎందుకు? ఇది వచ్చేసేసి నెక్స్ట్ డే. సో మేమేమో బార్బిక్యూ నేషన్ వెళ్ళామన్నమాట. అండ్ అక్కడ సీ ఫుడ్ ఫెస్టివల్ నడుస్తుంది. సో చాలా బాగుందన్నమాట సీ ఫుడ్ అక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మా మామయ్య అండ్ అత్తయ్య. అండ్ అక్కడ సీ ఫుడ్ ఫెస్టివల్ కాబట్టి అన్ని సీ ఫుడ్ సంబంధించివే అన్నీ ఉన్నాయండి. సో చాలా ఎంజాయ్ చేసాము ఆ రోజు మేము. ఇక్కడ కేక్ కట్ చేసిన, అంటే బార్బిక్యూ నేషన్లో వాళ్ళు బర్త్డే అయితే బర్త్డే, ఏ సెలబ్రేషన్ అయినా వాళ్ళు కేక్ అనేది ప్రొవైడ్ చేశారు. సో అలా ఇప్పుడు కేక్ కట్ చేస్తామన్నమాట.